హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ ఐషు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే చికెన్‌తో స్పెషల్ కర్రీ చేస్తున్నాను. అదేంటి అనుకుంటున్నారా? బీహారీ చికెన్ అండి. చాలా స్పైసీగా, టేస్టీగా అయితే ఉంటుంది. ఇంత బాగుండే ఈ కర్రీని ఎలా చేయాలో అస్సలు లేట్ చేయకుండా అయితే ఈ వీడియోలో చూసేయండి. దీనికి కావాల్సింది ముందుగా 1/2 కేజీ చికెన్. ఈ చికెన్ని శుభ్రంగా అయితే వాష్ చేసుకున్నాను. 2-3 సార్లు వాష్ చేసుకుని అయితే తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మీ స్పైసీనెస్‌కి తగినంత కారాన్ని అయితే వేసుకోవాలి. నేను 3 స్పూన్స్ వరకు వేసుకున్నాను. అలానే సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు పావు స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను. అలానే దీంట్లోకి ఆవాల నూనె చాలా ఇంపార్టెంట్ అండి. ఆవాల నూనె 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మినిమం 30 మినిట్స్ అయితే మనం దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఈ దినుసులన్నింటినీ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ మీడియంలో ఉంచుకోవాలి. మసాలా దినుసులన్నీ ఫ్రై చేసుకోవడం కోసం ఒక పాన్ పెట్టుకోవాలి. దీంట్లో ఒక నల్ల యాలక, 5-6 వరకు లవంగాలు, జాపత్రి, అలానే 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 1 స్పూన్ వరకు ధనియాలు, 4 యాలకులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పావు స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకోవాలి. మీ దగ్గర మిరియాలు ఉన్నట్లయితే 5-6 వరకు మిరియాలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర మిరియాల పొడి ఉంది, అందుకని నేను లాస్ట్లో అయితే యాడ్ చేసుకుంటాను. వీటన్నింటినీ మనం మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేస్తున్నప్పుడు మంచి అరోమా అయితే వస్తుందండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. వీటిని చల్లారి పెట్టుకోవడం కోసం వేరొక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. దీంట్లోనే ఈ వేడి మీదే నేను మిరియాల పొడిని కూడా వేసుకున్నానండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ పౌడర్లో అయితే మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ కోసం 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం, అలానే 4-5 వరకు పచ్చిమిర్చిని వేసుకుని మనం మెత్తగా అయితే దంచి పెట్టుకోవాలి. మీరు మిక్సీలో వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు కర్రీ కుక్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ మీడియంలో ఉంచుకుని ఒక పాన్ అయితే పెట్టుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఈ కర్రీ అంతా మస్టర్డ్ ఆయిల్, అదేనండి ఆవాల నూనెతో వండుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు నార్మల్ ఆయిల్తో కూడా కుక్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ ఆయిల్తోనే కుక్ చేస్తున్నాను. మ్యారినేషన్ కోసం పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు ఈ ఆయిల్లోకి వేసుకుని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. చికెన్ని ఈ విధంగా వేసిన తర్వాత మనం హై ఫ్లేమ్లో ఉంచుకుని మాత్రమే కుక్ చేసుకోవాలి. అప్పుడే ఈ కర్రీకి చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం లో ఫ్లేమ్లో మాత్రం అస్సలు కుక్ చేయకూడదు. చికెన్ని ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ అయితే హీట్ అంతా చికెన్కి పట్టే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత మూత పెట్టుకుని మరొక 3 నిమిషాలు కుక్ చేసుకున్నట్లయితే వాటర్ అనేది చికెన్ నుంచి బయటికి వచ్చింది. చూసారు కదండి, ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి కలిసేలా అయితే బాగా కలుపుకోవాలి. మరొకసారి మూత పెట్టుకుని వాటర్ అంతా ఇంకిపోయేలా మనం అయితే హై ఫ్లేమ్లో ఉంచుకుని మాత్రమే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడైతే చికెన్ కి ఉన్న పైన లేయర్ అనేది రెడ్డిష్ గా అయితే వస్తుంది. ఇలా వస్తే సరిపోతుంది. ఇలా వస్తేనే ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు దీన్నంతా నేను వేరొక ప్లేట్ లోకి అయితే తీసుకుంటున్నాను. మిగిలిన ఆయిల్ లోకి ఒక బిర్యానీ ఆకు, పెద్ద యాలక ఒకటి, అలానే జాపత్రి కొద్దిగా, వీటితో పాటుగా 4 లవంగాలు, అలానే 2-3 వరకు యాలకులు వేసుకోవాలి. వీటితో పాటుగా 1/2 ఇంచ్ దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. అలానే స్పైసీనెస్ కోసం కంపల్సరీగా అయితే మనం ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలండి. తర్వాత మీడియం సైజు 3 ఆనియన్స్ని అయితే తీసుకున్నాను. వీటిని సన్నగా పొడవుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉంచుకుని 1 నిమిషం పాటు ఈ ఉల్లిపాయలను అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత మూత పెట్టుకుని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుని ఉల్లిపాయ అనేది 50% మగ్గితే సరిపోతుందండి. అంటే పింకిష్ కలర్కి చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని 1 స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీకి మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ వచ్చి వెల్లుల్లిపాయలండి.
వీటిని 3-4 వరకు వేసుకోవచ్చు. మీరు తినేలా ఉంటే నేనైతే 3 వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఇవంతా కలిసేలా అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఇంకొంచెం మగ్గించుకోవడం కోసం మూత పెట్టుకుని 3-4 నిమిషాల వరకు అయితే లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఉల్లి, వెల్లుల్లి అనేది మంచిగా ఉడికిపోతాయి. చూసారు కదా, చాలా సాఫ్ట్‌గా అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి వీటంతటిని బాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్‌లో అయితే వేసామండి. అది చికెన్‌కి సరిపడగా. ఇప్పుడు కర్రీకి సరిపడగా అయితే సాల్ట్ అలానే కారాన్ని కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా పావు స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుంటున్నాను. అలానే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిసేలా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడైతే మసాలా ఫ్లేవర్స్ అన్నీ వెల్లుల్లికి కూడా పడతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా వాటర్‌ని అయితే వేసుకోవాలి. ఈ వాటర్ అనేది ఉల్లి, వెల్లుల్లి మగ్గించుకోవడం కోసం మాత్రమే వేసుకుంటున్నామండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని వాటర్ ఇంకిపోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మగ్గించుకుంటే వాటర్ అనేది అంతా ఇంకిపోయి ఉల్లి, వెల్లుల్లి అనేది కూడా బాగా కుక్ అయింది. ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దానంతటిని దీంట్లోకి అయితే వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం ముందుగా మసాలా పౌడర్ ఏదైతే చేసుకున్నామో దాన్ని వేసుకోవాలి. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు 2 స్పూన్స్ వేసుకోండి. కొద్దిగా తక్కువ తినేవాళ్ళు 1½ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ చికెన్‌కి మసాలా పౌడర్ అంతా కలిసేలా అయితే బాగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి వాటర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని అయితే వేసుకుంటున్నాను. గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్‌నే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాతకి కర్రీ నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతూ మంచిగా కుక్ అయిపోయింది. వాటర్ అనేది నేను తక్కువగా వేసుకున్నాను కాబట్టి త్వరగా కుక్ అయిపోయిందండి. గ్రేవీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మళ్ళీ చల్లారిన తర్వాత అదైతే థిక్‌గా అయిపోతుంది కదా! సో, ఇలా ఉన్నప్పుడే మనం కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీహారీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటున్నాను. ఈ కర్రీని స్పైసీ ఫుడ్ తినే వాళ్ళకి చాలా అయితే నచ్చుతుంది. ఈ కర్రీ రైస్, రోటీస్‌కి బాగా సెట్ అవుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలానే మాకు కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.